వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరందరూ బాగానే మనస్ఫూర్తిగా కోరు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వారు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు సొరకాయ పాయసం చేయబోతున్నాను. ఇక్కడ అర్ధ కిలో బెల్లం తీసుకున్నాను, కొన్ని పుట్టిపప్పులు, కొన్ని కాజు తీసుకున్నాను. పెద్ద సొరకాయ తీసుకోవాలండి, ముదురుది. మనము ఇక్కడ చిన్న చిన్న పీసులు కోసుకోవాలి. మనము చూడండి, అన్ని పీసులు కోసుకున్నాక మళ్ళీ నీళ్ళు కోసుకున్నాక మళ్ళీ చిన్న చిన్న పీసులు కోసుకొని లోపల ఇత్తనాలన్నీ తీసి పక్కన పారాలండి. పారేసినాక ఇవంతా తురుముకాల. మనం తురుము తీసుకొని ఇప్పుడు నేను తురుము తీసుకుని తురుముకుంటున్నాను. మన గాజులు తురుముకుంటాం కదండి, అలాగనే తురుముకాల. లోపల కండ కొంచెమే తీయాలండి, అంతా తీయకూడదు. పైన తోలు తీసుకుని మనం తురుముకాల. మనకు పట్టుకునే ఉంటుంది, ఇలా వస్తుందండి తురుముకుంటే. మళ్ళీ షేమాల మాదిరి బాగా వస్తాయి. ఇవన్నీ తురుముకున్నాక ఒక గిన్నె తీసుకుంటున్నాను. ఇక్కడ నేను గిన్నె తీసుకొని మనం తురుమంతా కడకాలండి. దీంట్లో వాటర్, గలీజ్ వాటర్ నల్లగా ఉంటుంది కదా, అవంతా కడిగి పక్కన పారాలండి. మనకు అవసరం లే వాటర్తో, మనకు తొక్కుతూనే అవసరం మనకి. ఇప్పుడు నీళ్ళు వేసుకున్నాను నేను. గట్టిగా చేత్తో పిండుకోవాలండి. పిండుకున్నాక అంతా ఇలా పిండుకొని వేసుకోవాలా. చూడండి, అంతా పిండుకున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని గ్యాస్ మీద పెట్టుకుంటాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే, మనకు నీళ్ళు ఎన్నికి అవసరం లేదండి, దీంట్లో మొత్తం నీళ్ళు ఊడుతాయి మనకి. మనకు లైట్గా చిన్న కాఫీ తాగే గ్లాస్ వేసుకోవాలా. చూడండి, ఇక్కడ మన చెమాలి అనేది ఉడికిపోయింది. నేను ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో బెల్లం వేసుకున్నాక చిన్న గ్లాస్తో మీరు వాటర్ వేసుకోండి. నేనైతే వేయకపోతున్నాను, నేను దీంతోనే కుక్ చేసుకుంటాను. ఈ వాటర్తోనే ఉడికిపోతాయి. ఇక్కడేమో ఇలాచి వేసుకుంటున్నాను, దంచుకొని 3. ఇక్కడేమో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాం. ఫుడ్ కలర్ వేస్తే కలర్ వస్తుందండి. చూడండి, ఫుడ్ కలర్ వేసినాను, గ్రీన్ కలర్. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి మనం. ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా దీంట్లో కలర్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి మనం. చూడండి, అన్నీ కలుపుకుంటున్నాను. ఇక్కడ 2 నిమిషాలు కుక్ చేసుకుంటానండి. కుక్ చేస్తే బాగా అయిపోతాయి, అన్నీ కలిసిపోతాయి. అన్నీ కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ కలుపుకుంటున్నాను. చాలా టేస్ట్ ఉంటుందండి. వెన్నాలు పెట్టుకుని చెడిపోదు షేమాలు అనేది. చూడండి, ఇవన్నీ ఒకసారి కలుపుకునేక ఇప్పుడు తీసుకుంటున్నాను. బాగుంటుందండి ఈ షేమాలని. ఒక నెల పెట్టుకుని చెడిపోదు సొరకాయ పాయసం అనేది. మా అమ్మలు చిన్నప్పుడు చేస్తుంటే ఇప్పుడు మా పిల్లల కోసం నేను చేసినాను. ఇప్పుడు కొన్ని బుడిపప్పులు ఫ్రై చేసుకుని పొట్టు తీసేసినాను. కొన్ని కాజు ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.